శ్రీచక్రాన్ని ముందర కూర్చొని అర్చన చేస్తూ ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఇప్పుడు చాలా లోకంలో ప్రఖ్యాతులైనటువంటి వాళ్ళు, భారతదేశంలో ప్రఖ్యాతులైనటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. లలితా సహస్రనామావళి పారాయణ చేస్తూ ఉన్నాం. పారాయణ చేస్తూ ఉంటే మొదటిసారి పూర్తయింది. 5 సార్లు పారాయణ చేద్దాము అని అనుకున్నాం. రెండోసారి పూర్తయింది. నైవేద్యం పెట్టి చూస్తే అక్కడ ఏదో ఒక వస్తువు కనిపించింది. కనిపిస్తే ఏమిటి వస్తువు, వీళ్ళు శుభ్రం చేయలేదు, ఇందాక నుంచి బాగానే ఉంది కదా అని చెప్పి తీసి చూస్తే ఒక పాత పేపర్లు ఉన్నది. అది 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు, దాని మీద అచ్చు కూడా సరిగ్గా లేదు. ఏమిటా అని తీసి చూస్తే ఒక సుగంధం వెదజల్లుతున్నటువంటి కుంకుమ అక్కడ ప్రత్యక్షమైంది. ఆ రోజు ఆ పారాయణలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కంటి ముందు ప్రత్యక్షమైనటువంటి దాన్ని చూసి అమ్మ అనుగ్రహం ఇలా ఉంటుంది అని ఆ కుంకుమను ధరించడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు మరకత కాళ్ళని చూశారు. అమ్మవారికి పూజ చేయడానికి మొదట్లో ఇక్కడ కొన్ని పూల చెట్లను తెప్పించాను నేను. ఆ పూల చెట్లు తీసుకొచ్చినప్పుడు ఒక గులాబీ పువ్వు చాలా అందంగా ఉన్నది. ఆ గులాబీ పువ్వును చూస్తే నాకు అనిపించింది మధ్యాహ్నం 3-3:30 సమయంలో ఈ గులాబీ పుష్పాన్ని అమ్మవారికి పెడితే బాగుండు కదా, సాయంకాలం 4:30-5ంటికి దేవాలయం తెరుస్తారంటే నాకు అప్పుడే పెట్టాలన్న కోరిక కలిగితే సరే అని చెప్పి పైకి వెళ్ళాం. మన వాళ్ళు ఒక 3-4 వచ్చారు నాతో పాటు. వస్తే తాళం వేసున్నది. వేసిన తాళం తీశారు, గడియ తీశారు, తలుపు తొయ్యబోయారు, రాల. 2-3 సార్లు బలంగా తోశారు, రాలేదు. నేను చెప్పాను, అమ్మవారు విశ్రమించేటువంటి వేళ తలుపు కొట్టి అమ్మ వస్తున్నాము అనుమతినివ్వు అని చెప్పి అడగండి. అడిగారు. తలుపు తీయంగానే కొంచెం అనంగానే ఎవరో తీసినట్టు ఒక శబ్దం వచ్చింది. తలుపు తెరవంగానే వచ్చేసింది. అయితే ఆ పువ్వు పట్టుకొని నేను వెళ్ళాను అంతరాలయంలోకి. నా వెనకాలే మిగిలిన వాళ్ళు వచ్చారు. మూసి ఉన్నటువంటి కన్నులు నిద్రలో నుంచి లేస్తున్నట్లుగా అమ్మవారు అలా కళ్ళు తెరిచి చూసింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ అద్భుత దృశ్యాన్ని చూసి ఆనంద పరవశులయ్యారు.